గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలపై 4వ శ్వేతపత్రం, సహజ వనరుల దోపిడీపై విచారించనున్న సీఎం చంద్రబాబు. నేడు బెంగళూరుకు వైఎస్ జగన్, వారం రోజుల పాటు అక్కడే బస చేయనున్న మాజీ సీఎం. నేడు బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం, హాజరు కానున్న పురంధరేశ్వరి, మంత్రులు. నేడు ఎంపీ విజయసాయిరెడ్డి కీలక సమావేశం, దేవాదాయ శాఖ అధికారిని శాంతి వ్యవహారంలో. ఇవాళ వరంగల్ జిల్లాలో రైతు భరోసా సదస్సు, పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి. సుప్రీంకోర్టులో ఇవాళ విద్యుత్ కమిషన్ రద్దుపై విచారణ, కేసీఆర్ పిటిషన్పై వాదనలు విననున్న ధర్మాసనం. తెలంగాణకు భారీ వర్ష సూచన, ఇవాళ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ లో నిన్న వర్ష బీభత్సం, చెరువులను తలపించిన రహదారులు. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, ఉత్తరాదిలో కుండపోత వర్షాలు. రాజకీయ ఫిరాయింపులపై కాంగ్రెస్ కుటిల నీతి, రాహుల్ సమాధానమివ్వాలని పాయల్ శంకర్ డిమాండ్. బీజేపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, రాజకీయ వలసలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. విద్యా వ్యవస్థ బలోపేతానికి నిర్దిష్ట ప్రణాళిక, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామన్న మంత్రి భట్టి విక్రమార్క. త్వరలో విశాఖ ఫైల్స్ విడుదల, భూ అక్రమాలపై సర్కార్ ఫోకస్ పెట్టిందన్న గంట. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆసక్తికర ట్వీట్, అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించాలని చంద్రబాబుకు అభ్యర్థన. ఖమ్మం జిల్లాలో తల్లి కూతుర్ల హత్య కేసు ఛేదన, భర్తే కాలయముడని దర్యాప్తులో తేలిందన్న పోలీసులు. ఎస్ఐ కుటుంబానికి 2014 బ్యాచ్ ఎస్ఐల బాసట, శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల చెక్కును అందజేత. జమ్మూ కశ్మీర్లో 3 ఉగ్రవాదులు ఎన్కౌంటర్, భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులు. అంతర్జాతీయంగా కలకలం రేపిన ట్రంప్ పై కాల్పులు, దాడిని ఖండించిన బైడెన్, కమలా హారిస్, మోడీ. పూరీలో రత్న భాండాగారాన్ని తెరిచిన అధికారులు, నేడు మరోసారి లెక్కించనున్న సంపద. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ఎన్నిక, నేడు ప్రధానిగా ప్రమాణం. జకోవిచ్ కు మరోసారి ఎదురైన నిరాశ, టైటిల్ పోరులో అల్కరాజ్ చేతిలో పరాజయం. ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న వారాహి నవరాత్రులు, పూర్ణాహుతితో ముగియనున్న ఉత్సవాలు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం